జనాలందరూ చాలా ఆనందంగా ఇవాళ రోజున అమ్మఒడి గురించి ఎదురు చూస్తున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇచ్చిన ప్రకారంగా మాట ఇచ్చిన ప్రకారంగా చంద్రబాబు గారు ప్రతి తల్లుల ఖాతాలో కూడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి ఆయన అమ్మఒడి వేస్తారని ప్రతి తల్లిదండ్రులు అందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి నాయకుడు మళ్ళీ రావాలి, మాకు ఈయనే కావాలి అని ప్రతి ఒక్క మహిళ కూడా ప్రతి ఒక్క అవ్వ కూడా ఇవాళ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు చూసుకున్నా కూడా ప్రతి ఒక్క పరిపాలన విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటా ఒక పక్కన అప్పుల రాష్ట్రంలో మంది మునిగిపోయి ఉన్నా సరే గత ప్రభుత్వాన్ని బట్టి చూసుకుంటే ఈ ప్రభుత్వం చూసుకుంటే చాలా తేడా ఉంది. ఈ రోజున రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఆనందంగా పండగ చేసుకునే రోజు అనమాట. అది అంటే మేడం, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమో సూపర్ 6 అనే పథకాలే లేవు, రాష్ట్రంలో ప్రజలను ఎన్నుపోటు పొడుస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. దీన్ని ఎన్నుపోటు పొడిచింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇచ్చిన హామీలు నెరవేర్చుకోకుండా, ఇచ్చిన ఈ పథకాలు ఏమీ అమల్లో చేయకోకుండా ఎన్నుపోటు పొడిచి ఇవాళ రోజున ఆంధ్ర రాష్ట్రం మళ్ళీ వెనకపోట కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చలేదని అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాడు, గ్యాస్ బండ్లకి అమౌంట్ వేసాడు, సూపర్ 6 పథకంలో ఇచ్చిన ప్రతి ఒక్కటి వాళ్ళ తల్లికి వందనం రిలీజ్ చేశాడు. మళ్ళీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఒక పక్కన డెవలప్మెంట్ చేసుకుంటా ఒక పక్కన స్కూళ్ళు అన్ని స్టడీలు చేసుకుంటా గత ప్రభుత్వంలో ప్రతి ఒక్క స్కూల్ విద్యార్థి కూడా గంజాయికి బానిస అయిపోయారు. చిన్నపిల్లలు తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోలేక మధ్యలో చదువు ఆపేసి పిల్లలు పాడైపోతున్నారని గంజాయి ఇచ్చలవిడితనంగా ఉంటే ఇవాళ రోజున గవర్నమెంట్ చంద్రబాబు గారు సీఎం అయిన కాడ నుంచి చాలా వాటికి గంజాయి కేసుల్ని తగ్గించుకుంటూ ఒక పక్కన పోలీసు వాళ్ళకి కూడా ఒక పక్కన 24 గంటలు డ్యూటీలో ఉంటూ వాళ్ళు కూడా చర్య చేసుకుంటూ ఇవాళ ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా గత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం 100 రెట్లు బెస్ట్ అనమాట. ఈ రోజున ఎట్లా చూసుకోవడానికి గత గవర్నమెంట్లో ఎట్లాగున్నారో ఈ గవర్నమెంట్లో ఎట్లాగున్నారో ప్రతి ఒక్క ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అడిగితే చెప్తారు ఇవాళ రోజున. అంటే మరి ఓ పక్కనేమో రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగట్లేదు, కేవలం ఈ మాటల ప్రకారమే చేస్తున్నారు తప్ప చేతల్లో ఏ పని లేదని చెప్పి మాట్లాడుతున్నారు. చేతల్లో లేకుండా ఇంత డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక పక్కన రాజధాని వెళ్ళి చూడమను జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి ప్యాలెస్లో కూర్చోకోకుండా రాజధానిలోకి వెళ్ళి చూడమనండి. రాజధానిలోకి వెళ్ళి చూస్తే ఎంత డెవలప్మెంట్ అవుతుందా ఏపీ ఆంధ్ర రాష్ట్ర. అంతకుముందు అన్ని గుంటలు, ఎక్కడ చూసినా రోడ్లు మొత్తం గుంటలు గతుకులు, కనీసం బయటకు రావాలంటే యాక్సిడెంట్ తెల్లాడితే. ఇవాళ రోజున ఏ రోడ్డు అయినా చూడండి రోడ్లు వేపించి ఒక పక్కన డెవలప్మెంట్ చేసుకుంటా రోడ్లు సీసీ రోడ్లు కానీ కొన్ని వేల బడ్జెట్లు పెట్టి రోడ్లు వేయించుకుంటే వాళ్ళ రోజున ప్రతి ఒక్క విద్యార్థులను చూసుకుంటా మళ్ళీ ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని కాపాడుకుంటూ ఆడపిల్లలకు రక్షణగా ఉంటూ అన్న లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవనీయులు చంద్రబాబు గారు కానీ ఒక పక్కన డెవలప్మెంట్లన్నీ చేసుకుంటూనే ఇవన్నీ చూసుకుంటూనే వస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు 1 ఇయర్ పాలన ఎలా అనిపిస్తుంది మేడం? 1 ఇయర్ పాలన రామరాజ్యంలాగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఉన్నారనమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా హ్యాపీగా కూడా ఉన్నారు. ఇవాళ రోజున ఒక్క మాటలో చెప్పాలనుకుంటే ఇవాళ మేము పండగ చేసుకోవాలనుకుంటే గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అని మేము చెప్తాము. ఆయన వల్లే, మేము ఏ పార్టీకి అతీతంగానే కాదు, ఎన్నో మంది కుటుంబాలని నిలబెట్టి చాలామంది కుటుంబాల్లో ఒక అన్నగా ఒక తండ్రిగా ఒక తోబుట్టులాగా అందరూ కూడా ముగ్గురు కూడా 3 ఇదిగా ముల్లోకల్లాగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని చల్లగా చూస్తున్నారు. అంటే మరి రోజా గారేమో ఏంటి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు మొదలైందో ఆ రోజు నుంచి ఇప్పుడు వరకు కూడా మహిళల మీద అత్యాచారాలు కేసులు ఎక్కువైపోతున్నాయని చెప్పి మాట్లాడుతున్నారు. మహిళల మీద అత్యాచారాల కేసులు ఎక్కువైపోతానికి అంతకు ముందు జగనన్న ఇంటి దగ్గర జరిగింది. వాళ్ళ ఇంటి దగ్గర చంపిన వాళ్ళని ఏం చేశారు, ఒక పిల్లని పాడు చేసి అంత దుర్మార్గంగా హత్య చేసింది వాళ్ళు, బాబాయిని గొడ్ల పోటుతో నరికింది వాళ్ళు. ఆల్రెడీ రోజా డ్యాన్స్లు వేసుకుంటాకి జబర్దస్తులు చేసుకుంటా తప్పితే రాజకీయ పనికిరాని వేస్ట్ ఫెయిల్ అవ్వ. వాళ్ళు చేసిన వ్యాఖ్యల వల్ల వాళ్ళు చేసిన ఇవాళ రోజున చూసుకోండి మా పార్టీ నాయకుడు ఒక్క మాట అన్నాడని సస్పెండ్ చేశాడు. ఇప్పుడు సాక్షి ఛానలోడు రాజధానిలో భూమిలో ఉన్న ఆడవాళ్ళందరినీ వ్యాఖ్య చేసి అట్లా మాట్లాడినా కూడా వాళ్ళ వాడికి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు కానీ అందరు బయటకు వస్తుంటే కనీసం గౌరవ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాడి మీద కనీసం చర్యలు కూడా తీసుకోలేదన్నమాట. మాజీ సీఎం అయ్యుండి కూడా వాడి మీద చర్య తీసుకోకుండా ఇంకా ఆడవాళ్ళని అసభ్యమైన మాటలతో
పడగోడని మాటలతో ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారంటే, ఎంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారంటే, దుర్మార్గమైన పాలన ఏదన్నా ఉంది, నీచమైన పాలన ఏదన్నా ఉందంటే అది వాళ్ళ నాయకులే. కొడాల నాని గతంలో ఏం మాట్లాడాడు, అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు, కోసాల కృష్ణమోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు, రోజా ఏం మాట్లాడింది, ప్రతి ఒక్కరు, ఆ శ్రీరెడ్డి ఏం మాట్లాడింది, ఎవరినన్నా నిందించి వాళ్ళ పార్టీలో సస్పెండ్ చేశాడా? ఏపీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఆడపిల్లలు ఎవరైనా ఆడపిల్లలే, ప్రతి ఒక్కళ్ళు నా అక్క చెల్లెళ్ళు నా అన్న తమ్ముళ్ళు అనుకుంటే ఎవ్వరు కూడా అంత నీచమైన మాటలు మాట్లాడుకోకుండా అట్టా మాట్లాడినోడిని ఎప్పుడో పవన్ కళ్యాణ్ అని ఆవిడని ఏమన్నాడు వాడు? ఎంత నీచంగా మాట్లాడాడు. చంద్రబాబు గారు వాళ్ళ వైఫ్ని ఏమన్నా అడిగాడు? అసలుకి వీళ్ళు వాళ్ళు అని టీడీపీ కార్యకర్తలు అందరూ అదే అని మాట్లాడారు ఒకప్పుడు. అసలు దుర్మార్గుల్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇంకా నిందించాలి. అసలు వాళ్ళు బయటకు రాకుండా ఇటువంటి మాటలు, నీచమైన మాటలు మాట్లాడుకోకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇవాళ రోజున చంద్రబాబు గారికి పాలాభిషేకం చేస్తానికి సిద్ధమై ఉన్నారు.